ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. సిపి రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై గెలుపొందారు. సిపి రాధాకృష్ణన్ కు 452 ఓట్లు రాగా సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 15 ఓట్లు చెల్లలేదు. 98.2% పోలింగ్ నమోదైంది. 17వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు గాను 767 మంది ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ భవనంలో జరిగిన పోలింగ్లో బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు. As all of you are aware, the value of votes for the presidential election is 1. Shri Buchi Reddy Sudarshan Reddy has secured 300 first preference votes and Shri C.P. Radhakrishnan has secured 452 first preference votes. As the first preference votes secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in Section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, 31 of 1952, read with Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974, I, P.C. Modi, the returning officer for the Vice Presidential Election 2025, hereby declare that Shri C.P. Radhakrishnan, Jal Bhushan, Raj Bhavan, Walkeshwar Road, Malabar Hill, Mumbai, has been duly elected to the office of Vice President of India. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. సిపి రాధాకృష్ణన్ 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిపై గెలుపొందారు. పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, సిపి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు ఎప్పుడు చేపట్టే అవకాశం కనిపిస్తోంది? ఉపరాష్ట్రపతి ఎన్నికలు ముగిశాయి. ఊహించినట్టుగానే ఈరోజు ఫలితం వెలువడింది. ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించారు. 152 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఆయన ఓడించారు. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. రాధాకృష్ణన్ కు 452 ఓట్లు వచ్చాయి. సో మొత్తం 754 ఓట్లు పోలు కాగా అందులో 15 చెల్లని ఓట్లుగా డిక్లేర్ చేశారు. సో మొత్తానికి తొలి ప్రాధాన్యత ఓట్లతో 452 ఓట్లతో సిపి రాధాకృష్ణన్ ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. దాదాపు 19 మంది ప్రతిపక్ష ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. నిజానికి 300 పైచీలకు ఓట్లు తమకు వస్తాయని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కానీ అక్కడ 300 ఓట్ల వద్దే సుదర్శన్ రెడ్డి ఆగిపోయారు. క్లియర్ గా దాదాపు 19 మంది ఎంపీలు విపక్ష కూటమికి సంబంధించిన ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేశారని ఈ ఫలితాలను బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో మొత్తానికి ఊహించినట్టుగానే సిపి రాధాకృష్ణన్ విజయం సాధించడంతో ఆయన 1-2 రోజుల్లో ఉపరాష్ట్రపతిగా ఆయన బాధ్యతలు స్వీకరించేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. సో ఉపరాష్ట్రపతిగా ఆయన రైట్ వెంకటేష్, మీరు అందుబాటులో ఉండండి. అనలిస్ట్ తెలకపల్లి రవి గారు మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. రైట్, అందరూ ఊహించినట్లుగానే రాధాకృష్ణన్ గారి విజయం తెలిసిన విషయమే ముందుగానే. కాకపోతే ఊహించిన మాదిరే ఈ ఓట్ల పోలింగ్ జరిగింది అనుకుంటున్నారా? దాదాపుగా అంతే కదండి. 300 ఓట్లు వచ్చాయి. 300 15 ఓట్స్ తక్కువ వచ్చినట్టున్నాయి. అవి చల్లలేదు, క్రాస్ ఓటింగ్ రకరకాలుగా ఉన్నారు. బేసిక్ గా చెప్పాలంటే ఎన్డీఏకి ఇంకా తిరుగులేదన్న పరిస్థితిలో 300 ఓట్లు వ్యతిరేక అభ్యర్థి రావడం అన్నది పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైనటువంటి విషయం. అంటే అది సింబాలిక్ పోటీగా కాకుండా రాజకీయ పోటీ గట్టిగానే ఇచ్చారు. సుదర్శన్ రెడ్డి ఈ ఓటమిని అంగీకరించడంతో పాటు నా పోరాటం ఈ మౌలిక విలువలు వీటి కోసం కొనసాగుతుందని కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక రాజకీయం. ప్రజాస్వామ్యంలో ఈ మాత్రం నిలబడ్డము, పోటీ పడ్డం జరగాల్సిందే. బహుశా ఇప్పుడు వైసీపీ, బీఆర్ఎస్ కొన్ని పార్టీలు పోటీలో పాల్గొననివి వీటి వైఖరి ఇంకో విధంగా ఉంటే బీజేపీకి ఇంకా తక్కువగా ఓట్లు వచ్చింది. సో ఖచ్చితంగా బీజేపీకి ప్రతిపక్షాల నుంచి ఎలక్ట్రల్ ఛాలెంజ్ అయితే ఉందని ఒకటి అర్థమవుతుంది. హలో, రైట్. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇంత రాజకీయ వేడి రావడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం అని కూడా చెప్పాలి. జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన పరిస్థితులు అవన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ ఎన్నిక జరిగిన తీరు కూడా రాజకీయ ప్రాధాన్యత
కొనసాగుతుందని మనం తప్పకుండా చెప్పాలి. రవి గారు, సాధారణంగా ఈ తరహా ఎన్నికల్లో ఏకగ్రీవంగా అభ్యర్థిని నిలబెట్టడం, గెలిపించడం అన్నది మనం చూస్తూ ఉంటాం. కానీ ఈసారి ఎన్నికలు కొంత కొత్తగా అనిపించాయి. ప్రత్యర్థిని నిలబెట్టడం, అలాగే గెలుపు ఎవరు గెలుస్తారన్న విషయం స్పష్టంగా అర్థమవుతున్నా ఈ పోటీని ఎట్లా చూడొచ్చు అంటారు? ఏకగ్రీవం అనేది ఏమి లేదండి. ఏకగ్రీవంగా ఉండటం దాదాపు ఎక్కువ సార్లు పోటీనే జరిగింది. ఏకగ్రీవంగా జరిగిన ఒక 6 సార్లు ఉంటాయి మొత్తం ఇన్ని రోజుల్లో. అది కూడా అలాంటి అభ్యర్థిని బట్టి, ఒక అభ్యర్థి ఆమోదయోగ్యమైన అభ్యర్థి అయితే అప్పుడు ఏకగ్రీవంగా ఉంటారు. కానీ ప్రజాస్వామ్యంలో ఏకగ్రీవంగా ఉండాలి అన్నదేమీ లేదు. కాకపోతే కొన్ని పార్టీలు అటువంటి వైఖరి తీసుకున్నాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో టీఆర్ఎస్ ఉంది, వాళ్ళు ఎవరికి ఓటేయలేదు. వైసీపీ వాళ్ళు ఎన్డీఏ కేసారు. వైసీపీ ముందు నుంచి కూడా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి మేము మద్దతు ఇస్తాము, మేము యూపీఏ అయినా ఎన్డీఏ అయినా ఒక వైఖరితో వాళ్ళు ఉన్నారు. గతంలో యూపీఏకి ఇచ్చారు, ఆ వైఖరి వాళ్ళు కొనసాగించారు. అది రాజకీయ పార్టీగా దాని మీద విమర్శలు వచ్చు, కానీ వాళ్ళ విధానం అది. కానీ మిగిలిన వాళ్ళు ఎక్కువ మంది పోటీ చేయటము, అసలు ఆ మాటకు వస్తే ఇందిరాగాంధీ గారిని కూడా ఎదిరించి, ఆమె పార్టీని కూడా ఎదిరించి నీలం సంజయ్ రెడ్డికి వ్యతిరేకంగా వీడిగిరిని బలపరిచారు, ఉదాహరణ వచ్చారు. కాబట్టి చరిత్రలో పోటీ చాలా తీవ్రంగా జరిగిన రోజులు ఉన్నాయండి. ఇది ఉపరాష్ట్రపతిని వివాదంగా మార్చిన మటుకు ఒక విధంగా మోదీ ప్రభుత్వం ఆయన ఎందుకు రాజీనామా చేసేది ఎక్కడికి పోయాడు కూడా తెలియదు. సో ఉపరాష్ట్రపతి స్థానం యొక్క పాత్ర ఇప్పుడు నిజానికి కొంచెం మార్చబడింది. కొత్తగా వచ్చిన సిపి రాధాకృష్ణన్ గారు ముందు నుంచి కూడా బీజేపీ నేపథ్యం ఉంది, అనుభవం కూడా ఉంది. కాబట్టి ఆయన వీటన్నిటిని చక్కదిద్ది మళ్ళీ రాజ్యసభను పెద్దల సభగా సవ్యంగా నడిపిస్తారని మనం ఆశించాలి. రైట్, థ్యాంక్ యూ రవి గారు.